డోర్ వేస్తే ఆడున్నదా మొన్న ఊరిపోయినా చెప్పేసి వచ్చిందే ఇంకో మేడం నడిపినాడు వచ్చిండు అమ్మ వాళ్ళు నీ కూతురు వచ్చింది దీన్ని చూడడానికి ఎవరు లేరు రావట్లేదు మాట్లాడడానికి ఏడుస్తున్నారు బాధపడుతున్నారు కదా ఇప్పుడు నీ కూతురు వచ్చి సంతోషమేనా అంతే మళ్ళా సంతోషమేనా నీకు బాగానే ఉందాము చెయ్యి బాగానే అవుతున్నాయి కానీ దానిలాగా ఇంకొక ఈ మరికట్టు మంచిగా చేయకపోతే అమ్మని కూడా చెప్పినా ఫిజియోథెరపీ ఒకసారి ఈ రాజు అట్లా చెప్తుంది ఇగో ఈ కూతురు కూడా వచ్చింది గోళీలు చేస్తుంది చేపుల మొన్న పోయినా రాదు బాగున్నారా అని అడుగుతుంది మొన్న పోయినా రాలే వస్తారు మళ్ళీ వస్తారు నిన్న పోయినా మళ్ళీ వస్తారు మళ్ళీ దసరా మనకి బతుకమ్మ ఆడడానికి వస్తారు బతుకమ్మకి వస్తారు ఈమెను ఇక్కడ ఇచ్చింది ఇక్కడే ఉంటారు వస్తారు ఇక్కడే మేడం ఆఫీసరు ఇక్కడనే పోలీస్ ఆఫీసర్ మీ కూతురు రాము వచ్చి చూసిపో ఎప్పుడన్నా అప్పుడప్పుడు వచ్చిపోయి అంటే ఇట్లా నీవేమో ఏమన్నా ఉద్యోగమా ఏమన్నా ఉద్యోగం ఆఫీసర్లు ఆఫీసర్లు మేడం వాళ్ళు ఎక్కడ పోలీస్ ఆఫీసర్లు ఏ ఉద్యోగం హౌస్ వైఫ్ అరే పర్వాలేదు ఇంకో టాబ్లెట్ ఇచ్చేసి అవునా నాకు తెలియదు తల్లి తప్పుగా అనుకోదమ్మా నాకు డీటెయిల్స్ పూర్తిగా నాకు తెలవదు నాకు ఇప్పుడు తెలిసే కదమ్మా ఈసారి నాకు ఏమన్నా पेन के लिए ఈ టాబ్లెట్ उसको पेन के लिए कांबिफ्लोम टैबलेट अम्मा వాడతాగా ఇప్పుడు తక్కువ ఎంజీ ఈయన డాక్టరే తులసి హాస్పిటల్ అన్నమాట ఈజ్ ఏ డాక్టర్ తులసి హాస్పిటల్ దిగ్లే డాక్టర్ అయితే ఇప్పుడు ఒకటి పొద్దుకోటి రోజుకొకటే అదే మన తెలియని రెండు నాలుగు వేసుకొని రోజుకొకటే తెలియక పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే ఒకటే మళ్ళీ అడగాలి కదా కింద పడి అవునమ్మా నొప్పి చవలేదు అది కాక బట్టలు అతుకోపోయింది మళ్ళీ ఉతుకుతలే కదా లేదు నేను చెప్పిన కదా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయ్యింది ఇంకో మిషన్ తీసుకుంటాను నేను చెప్తాను చేపిస్తాను ఏమో అలా లేదు కదా వస్తాను నేను చేపిస్తాను ఏమో నీకు నైట్లు మీద వేరే నైట్లు ఇస్తాను ఉతుకుతలేరు ఉతుకుతారు నేను చెప్తాను ఉతుకుతాను బట్టలు ఉతుకుతారు వాషింగ్ మిషన్ ఖరాబ్ చెప్పు నేను చెప్తాను సార్ వైకుంఠ గారు వాషింగ్ మిషన్ ఖరాబ్ కూడా